these brothers my guys. Know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want go? Why you want act like that? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్స్ అండ్ చిచ్చర్ వీడియోలో. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయడం కూడా మర్చిపోకండి. మేమైతే ఈరోజు మళ్ళీ మా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఫ్రెష్ అయిపోయాం రూమ్ తీసుకుని. తర్వాత మార్నింగ్ అయితే అక్కడే ఒక హోటల్స్లో టిఫిన్ చేసేసారు అందరూ. ఆ తర్వాత అయితే మేమైతే కాణిపాకం వెళ్ళామండి. ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల నేనైతే వీడియోలు ఏం తీయలేదు. అక్కడ ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ ఫోన్లు అక్కడ ఇచ్చేసాము. ఆ తర్వాత ఆ రోజు నైట్ చాలా అయిపోయింది. ముందు చలికి బాగా తట్టుకోలేకపోయాం. అసలు ముందు చలి ఎక్కువగా ఉండడం వల్ల ముందు దర్శనం చేసేసుకున్నాము. తర్వాత ఆ రోజైతే ఎక్కడా కూడా భోజనం చేయడం ఇంకైతే ఎక్కడ భోజనం చేయలేదు, టిఫిన్ చేసినట్లున్నాము. మార్నింగ్ ఇక్కడ కూడా భోజనం దొరకలేదు. అక్కడైతే అన్ని ఫ్రైడ్ రైస్లు, ఇంకా ఫ్రైడ్ రైస్లు, ఇంకా మామూలు వెజిటబుల్ రైస్లు, చపాతీ ఇవే ఉంటున్నాయి తప్ప అవి కూడా మళ్ళీ మనలాగా మన ఏరియాల లాగా కారం వాడట్లేదు వాళ్ళు. ఓన్లీ మిరియాల పొడి వాడుతున్నారు. మనకేమో అలవాట్లేదు కదా ఫుడ్. మనకేమో బాగా ఇంట్లో ఫుడ్ అలవాటు అయిపోయి మేమైతే ఇంకా అలా తినేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసాం అనమాట. టిఫిన్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి కాణిపాకం దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. చాలా ఫేమస్. అర్ధగడ్డ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇక్కడ. నిజంగా ఆంజనేయ స్వామి గుడి అన్నట్లుగానే కోతులు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయండి. కోతులు కూడా ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ గుడి మన ఆంజనేయ స్వామి వారు ఇది వెతికెళ్తారు కదండి, సంజీవని కొండ వెతికెళ్తుంటే ఆ కొండలోంచి ఒక చిన్న మొక్క కింద పడిందంటండి. ఇక్కడ ఆ కొండ మీద ఆంజనేయ స్వామి వారు స్వయంభూ వెలిసారంటండి. కోతులు అయితే ఇక్కడ ఫన్నీ వీడియో ఏంటంటే, కోతులు ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు. ఆ కూర్చున్న అబ్బాయిలు ఇద్దరు బ్లూటూత్ ఎత్తుకెళ్ళిపోయింది పైకి ఎత్తుకెళ్ళిపోయి దానిలో ఏమన్నా తినడానికి ఉన్నాయేమో అని చెప్పేసి వెతుకుతుంది. వాళ్ళు కూడా పాపం చాలా ప్రయత్నించారు. ఆ తర్వాత పాపం ఎలాగోలా వదిలేసింది, తీసుకున్నారు పాపం. కోతులు కూడా నిజంగా ఆంజనేయ స్వామి గుడి అన్నట్టు చాలా అంటే చాలా, మనం నార్మల్ కోతులు చూస్తాయి, మనం చూస్తే కొంచెం భయపడతాయి. ఏవో కొన్ని అలా దగ్గరికి వస్తే వెళ్ళిపోతాయి. అలా కాదు, అమ్మ మనుషుల్ని అల్లాడిచ్చేస్తున్నాయి కోతులు మాత్రం. అమ్మ బావోయ్, కోతులు మాత్రం. కాంతి అయితే చూసారా, ఇక్కడ సంచి పెట్టుకున్నాడు కదా వామిటింగ్స్ అవుతాయని, ఆ సంచిలో ఏమన్నా ఉన్నాయని ఎత్తుకుపోతాయని లోపల పెట్టుకోమంటే అలా పెట్టుకుంటున్నాడు చూసారా. ఇక్కడ కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. మేమైతే లొకేషన్ బాగుందని ఫోటోలు దిగడానికి దిగామండి కారులోంచి. ఇంకొక ఇద్దరైతే వాళ్ళు దిగేశారు. ఇంకా మేము వెళ్ళి కారులో కూర్చుంటామని చెప్పేసి వాళ్ళు కారులోకి వెళ్ళి కూర్చున్నారు. ఫ్రంట్ డోర్ గ్లాస్ అనేది కిందకి ఉంది. ఆ ఫ్రంట్ డోర్ లోంచి లోపలికి వెళ్ళి లోపల డిక్కీలో పెట్టుకుంటాం కదా వస్తువులు, ఆ వస్తువులన్నీ తీసింది. ఫ్లవర్స్ దొరికితే అవి తినేవని తీసుకుని ఆ ఫ్లవర్స్ పనికిరామని చెప్పేసి అక్కడ వదిలేసేసి వీళ్ళిద్దరు గుండె మీద కొట్టింది. వీళ్ళిద్దరిని కొట్టేసి కోతైతే ఇంక ఇక్కడ ప్రయోజనం లేదనుకుని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ భలే ఫన్నీ వీడియో జరిగిందండి. ఆ ఫన్నీ వీడియో ఏమో గానీ మేమైతే కనీసం 2 గంటలు ఫన్ అండి. అసలు నవ్వి బుగ్గలు నొప్పి వచ్చేసినాయి అనుకోండి. మాకైతే నిజంగా బుగ్గలు మామూలుగా నొప్పి రాలేదు. గుడి మాత్రం చాలా బాగుంటుందండి. కోతులు మాత్రం అబ్బో మంచి ఎనర్జెటిక్ గా ఉంటాయి అక్కడ కోతులు మాత్రం. బాగా కోతుల వల్ల మాత్రం ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే మా ట్రిప్ లో ఫస్ట్ టైం మేమైతే అంత నవ్వామండి. ఏమైంది? ఇప్పుడు దొరికి చేతులు పట్టినాయి. ఎలా ఉందండా? బాగుందా? కార్లోకి వస్తావా?
కానీ అడిగే చూసి రండి అంటుంది. మళ్ళీ పోయినా